వారసత్వ హెచ్చరిక. ఒకప్పుడు గొల్లకొండ అని పిలువబడే మన చారిత్రక సంపద నేడు అధికారుల నిర్లక్ష్యానికి బడైపోతోంది. 13వ శతాబ్దంలో కాకతీయుల మట్టికోటగా మొదలై కుతుబ్ షాహీల కాలంలో అజేయమైన రాతికోటగా వెలుగొందిన ఈ మహావైభవం నేడు కళ్ల ముందే శిథిలమవుతోంది. ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలకు నిలయమైన ఈ గడ్డ నేడు అక్రమ ఆక్రమణలకు చిరునామాగా మారుతోంది. ముందుగా ఫతే దర్వాజా దుస్థితిని చూడండి. లంగర్ హౌజ్ నుండి వచ్చే దారిలో కుడివైపున నిబంధనలకు విరుద్ధంగా ఒక అక్రమ రహదారి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. దీనికోసం చారిత్రక హుడా పార్క్ గేటును అన్యాయంగా తొలగించారు. ఇక్కడ కనీసం ఒక్క లైటు కూడా లేదు. లోపల అంతా చీకటి రాజ్యమేలుతోంది. ఇనుప తలుపులు తుప్పు పట్టిపోతుంటే గోడల నిండా నెట్ కేబుళ్లు, బ్యానర్లు వెలుస్తున్నాయి. ఇది మన చరిత్రపై జరుగుతున్న దాడి. ఇక మోతీ దర్వాజా పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తాయి. ఇది ఇప్పుడు ఒక చారిత్రక ద్వారంలా కాకుండా ఒక డంపింగ్ యార్డ్లా మారిపోయింది. దశాబ్దాల నాటి తలుపులు తుప్పుపట్టి ఏ క్షణమైనా కూలిపోయేలా ఉన్నాయి. అదేవిధంగా బంజారీ దర్వాజా దుస్థితిని గమనించండి. ప్రతిరోజు వందలాది మంది విదేశీ పర్యాటకులు మన గొల్లకొండను సందర్శిస్తారు. వారు ఈ అస్తవ్యస్త పరిస్థితులను చూసినప్పుడు మన దేశ గౌరవం ఏమవుతుందో అధికారులు ఆలోచిస్తున్నారా? ఆర్మీ పర్యవేక్షణలోని మక్కై దర్వాజా ఎంతో శుభ్రంగా వెలుగులతో కళకళలాడుతున్నప్పుడు ఈ దర్వాజాల పట్ల అధికారులకు ఎందుకు ఇంత వివక్ష? అన్నింటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే కోట గోడల సందుల్లో పెరిగిన భారీ చెట్ల వేర్లు మన పునాదులను పిండి చేస్తున్నాయి. ఏఎస్ఐ మరియు రాష్ట్ర వారసత్వ శాఖల అధికారులారా, ఇప్పటికైనా స్పందించండి. మన అస్తిత్వాన్ని, మన చరిత్రను కాపాడండి. సేవ్ గొల్లకొండ. గోల్కొండ కోట ప్రపంచ చరిత్రలోనే అత్యంత అజేయమైన కోటలలో ఒకటి. 1687లో ఔరంగజేబు ఈ కోటను జయించటానికి 8 నెలలపాటు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధమే గోల్కొండ చరిత్రలో అతిపెద్ద మలుపు. ఈ కోటలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం బాలహిస్సార్. ఇది కోట యొక్క అత్యున్నత శిఖరం. ఇక్కడ నిలబడితే శత్రువుల కదలికలను కిలోమీటర్ల దూరం నుండే కనిపెట్టవచ్చు. ఇక్కడి నుండే ఒకప్పుడు రాజులు తమ పరిపాలన సాగించారు. కోటలోకి ప్రవేశించటానికి ముఖ్యమైన ద్వారం ఫతే దర్వాజా. దీని దగ్గర ఒక వింతైన శబ్ద పరిజ్ఞానం ఉంది. ఇక్కడ చప్పట్లు కొడితే ఆ శబ్దం నేరుగా బాలహిస్సార్ వరకు వినిపిస్తుంది. ఇది ఒక కాలంలో అద్భుతమైన రక్షణ కవచంలా పనిచేసేది. ఒకప్పుడు ఫతే దర్వాజా పక్కనే ఉన్న అగట్తా లంగర్ హౌజ్ చెరువుతో అనుసంధానించబడి ఉండేది. కోట చుట్టూ ఉన్న ఈ నీటి ప్రవాహం శత్రువులను అడ్డుకునేది. కాని ఈరోజు ఆ అనుసంధానం తెగిపోయింది. అగట్టలు మట్టితో నిండిపోయి కబ్జాలకు గురయ్యాయి. ఎత్తైన భవనాల వల్ల కోట శిఖరం యొక్క నీడ ఇప్పుడు నీటిపై పడటం లేదు. 2022లో స్వయంగా మేయర్ వచ్చి ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటామని, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాని 2025లో అదే చెరువులో గుర్రపు డెక్కను తొలగిస్తూ కనీస రక్షణ లేక ఒక తండ్రీ కొడుకులు బురదలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కరీం మరియు సాహిల్ మరణం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం. ఇప్పుడు 2026, కాని పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఇప్పటికీ చెరువు చెత్తతో నిండిపోయి కోట పరిసరాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. చరిత్ర ఒకసారి నశిస్తే మళ్లీ ఎప్పటికీ తిరిగిరాదు. ప్రపంచంలో ఎక్కడైనా వేల స్కైవేలు, కేబుల్ కార్లు నిర్మించవచ్చు. కాని గోల్కొండ ఫోర్ట్ లాంటి చరిత్రను మాత్రం మళ్లీ నిర్మించలేము. ఇది కేవలం రాళ్లగోడ కాదు, మన చరిత్ర, మన గుర్తింపు, మన వారసత్వం. ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి. అభివృద్ధి పేరుతో చరిత్రను నాశనం చేయకండి. ఇంకా ఆలస్యం కాకముందే ఆపండి. చరిత్రను కూల్చివేయకండి. దయచేసి మా గోల్కొండను కాపాడండి. 100 ఏళ్ల చరిత్ర. ఎందరో మహారాజులు, చక్రవర్తులు తలవంచిన గడ్డ ఇది. శత్రువుల ఫిరంగులకు కూడా లొంగని ఈ గోల్కొండ ప్రాకారం అప్పట్లో ఒక గంభీరమైన సైనికుడిలా నిలబడేది. దర్వాజాలు, అగర్తలు, బురుజులు ఇవన్నీ ఒక సామ్రాజ్యానికి రక్షణ కవచాలు. రాజులే గెలవలేని రాజసం
ఈ కోటది. కాని ఈ కలియుగంలో అదే గోల్కొండ నేడు మన రాజకీయ నాయకుల్ని చూసి అసహ్యించుకుంటోంది. అప్పట్లో రాజులు ఈ కోటను ప్రాణంలా కాపాడితే నేటి నాయకులు మాత్రం ఓట్ల కోసం, నోట్ల కోసం దీనిని బలిపీఠం ఎక్కిస్తున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం 900 ఏళ్ల వారసత్వాన్ని తాకట్టు పెడతారా? మీ రాజకీయాలు ఈ కోట ముందు ఎంత? డబ్బు కోసం ప్రాజెక్టుల పేరుతో గోల్కొండ ఆత్మను చంపేస్తున్నారు. పర్యాటకం ముసుగులో తెస్తున్న ఈ స్కై కేబుల్ ఒక అభివృద్ధి కాదు, అది ఈ కోటను అంతం చేసే ఒక మరణాయుధం. పిల్లర్లు వేసి పునాదులు కదిలిస్తే ఆ పైన ఉన్న రాళ్లు కన్నీరు పెడతాయి. ఇది ప్రాజెక్టు కాదు, మన చరిత్రపై జరుగుతున్న అత్యంత దారుణమైన హత్య. మేల్కోండి, మన చరిత్రను మనమే సమాధి చేసుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి ఇదే మా హెచ్చరిక. మీ ప్రాజెక్టుల కంటే మా చరిత్రే మాకు ముఖ్యం. వెంటనే ఈ వినాశనాన్ని ఆపండి. రాజులే గెలవలేని గోల్కొండను మీ రాజకీయాలతో ఓడించాలనుకోకండి.